హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆదికేస్ కిచడి. నేను మీ రితేష్. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ ఎగ్ బిర్యానీ. తక్కువ మసాలాతో పక్కా కొలతలతో ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్ బిర్యానీ. నేను చెప్పే టిప్స్ అండ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయండి. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలోకి ఎక్కడ కూడా తక్కువ కాకుండా ఉంటుంది ఈ ఎగ్ బిర్యానీ. చేయడం కూడా ఎంతో ఎంతో సింపుల్. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఎగ్ దమ్ బిర్యానీ. ముందుగా ఒక బౌల్లో 500 గ్రామ్స్ వరకు, హాఫ్ కేజీ వరకు బాస్మతి బియ్యాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. అందుకోసం ఒక గిన్నెలో 1.5 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైతే లైట్గా బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్కతో పాటు 2-3 లవంగాలు, సగం స్పూన్ సాజీరా. ఇలాచీలు నేను బ్లాక్వి తీసుకున్నాను, కావాలంటే మీరు గ్రీన్వి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ముందే మనం పెట్టుకున్న బాస్మతి బియ్యంతో పాటు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 1 స్పూను నెయ్యి లేదా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. రైస్ ఉడికిన తర్వాత ఒక 70 to 80% ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. అందుకోసం ఒక గిన్నెలో 2-3 స్పూన్ల నూనెని వేడి చేసుకొని సగం స్పూను కారము, సగం స్పూను పసుపుతో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని బాయిల్డ్ ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాయిల్డ్ ఎగ్స్ని, ఉడకబెట్టిన గుడ్లని ఈ విధంగా బాగా ఊపాలి. సో ఈ విధంగా చేస్తే దానికి ఉండే మసాలా అంతా కూడా బాగా పట్టుకుంటుంది. సో ఒక్కటి మర్చిపోద్దు, గుడ్లు మనం యాడ్ చేసుకునే ముందు ఫోర్క్ స్పూన్తో చిన్న చిన్న హోల్స్ మాదిరిగా మనం పెట్టుకోవాలి. దానివల్ల మసాలా అంతా కూడా గుడ్ల లోపలికి బాగా ఇనుకుతుంది. 2-3 నిమిషాల తర్వాత గుడ్లని ఒక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే ఇంకొక హాఫ్ కప్ వరకు ఆయిల్ని వేడి చేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 2-3 లవంగాలు, 2-3 ఇలాచీలతో పాటు చిన్న దాల్చిన చెక్క, హాఫ్ స్పూన్ సాజీరా కూడా యాడ్ చేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. లైట్గా పచ్చి వాసన పోయి కొంచెం రంగు మారేటప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 10 నుంచి 12 వరకు ఈ విధంగా చీల్చి కట్ చేసుకునేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా వేయించిన తర్వాత 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆనియన్స్కి పట్టే విధంగా జస్ట్ 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సగం కట్ట కొత్తిమీరతో పాటు సగం కట్ట పుదీనా కూడా యాడ్ చేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు బాగా కలుపుతూ ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు టొమాటోలను కూడా ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని టొమాటోస్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్యలో జస్ట్ 1 లేదా 2 సార్లు కలుపుకోండి. టొమాటోస్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసుకుందాము. 2 స్పూన్ల కారంతో పాటు 1 స్పూను పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఆయిల్లో బాగా కలుపుతూ వేయించుకోవాలి. జస్ట్ ఆ ఆనియన్స్కి మసాలా బాగా పట్టే విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని 1.5 కప్పు వరకు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ముందే మనం బాయిల్డ్ ఎగ్స్కి మసాలా పట్టించి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకుందాము. లైట్గా మిక్స్ చేసుకోండి, ఎగ్స్ బ్రేక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో దట్ ఇప్పుడు మనం వేసుకున్న ఎగ్స్కి అంతా కూడా మసాలా బాగా పడుతుంది అనమాట, లోపటి వరకు ఇనుకుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ హోల్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత లైట్గా ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అయింది. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలాతో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఈ విధంగా పైన చల్లుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని దీనిపైన మొత్తం కూడా లేయర్ మాదిరిగా ఒక ఫస్ట్ లేయర్ మనం యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్ లేయర్ మనం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో పాటు కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిన తర్వాత. సో దానిపైన ఇంకో లేయర్ వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ మనం రిపీట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. మీకు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటే కొంచెం కేసర్, ఏదైతే కుంకుమ పువ్వు ఉంటుందో, వేడి నీళ్ళలో లేకపోతే వేడి పాలలో కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకొని దీనిపైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో మనం ఘీ కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, మిగతా 10 నిమిషాలు కంప్లీట్గా లో ఫ్లేమ్లో అండ్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నట్టయితే ఈ విధంగా ఉంది ఎగ్ దమ్ బిర్యానీ. చూడొచ్చు, పర్ఫెక్ట్గా కుదిరింది ఎగ్ దమ్ బిర్యానీ.